హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సినవి నేను ఒక గ్లాస్తో కొలతలతో తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, అలాగే ఒక గ్లాసు మినపప్పు, అలాగే ఒక గ్లాసు పచ్చెనగపప్పు, అలాగే ఒక గ్లాసు పెసలు, అలాగే ఒక గ్లాసు రేషన్ బియ్యము. వీటన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాము. 1-2 సార్లు బాగా కడుక్కొని ఓవర్ నైట్ నేను నానబెట్టుకుంటాను. మనము మార్నింగ్ వేసుకోవాలంటే నైటే కడిగేసి నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ ఈవినింగ్ టైంలో వేసుకోవాలంటే మార్నింగే కడిగేసి నానబెట్టుకోవాలి. ఇదిగో చూడండి, నేను మార్నింగ్ వేసుకుంటాను కాబట్టి నైటే శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకుంటున్నాను. ఈ దోశలో హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయండి. చూడండి, మార్నింగ్కి ఇలాగ బాగా నానిపోయాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. అలాగే వీటిలోకి 2-3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర వీటిని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తని పేస్ట్ లాగా దోశకి ఎలాగో మనం వేసుకుంటామో అలాగా వేసుకోవాలి. ఇది చూడండి, నేనైతే వేసేసుకున్నాను. దీంట్లోనే ఒక 2-3 స్పూన్లు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దోశ వేసుకుందాం. దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా దోశ వేసుకుంటున్నాను. ఇది మనం చిన్నపిల్లలకి ఒక దోశ పెట్టినా సరిపోతుంది. రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఈ దోశలో. కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా కాలనిచ్చి దోశని తిప్పుకుందాము. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. మంచిగా కాలనిచ్చి దోశ తీసుకుందాం. అంతేనండి. అలాగే ఇంకొక దోశ వేసి చూపిస్తాను. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మల్టీగ్రెయిన్ దోశ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. అంతేనండి. పల్లీ చట్నీతో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.